ఈదురుగాలుల దాటికి బొప్పాయి రైతులు అపార నష్టాన్ని చవిచూశారు. అసలే నల్లితో ఓ పక్క మిర్చి మామిడి తోటలపై భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు నష్టాన్ని చవిచూసి దిక్కుతోచని స్థితిలో ఉన్న బొప్పాయి రైతును సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులకు చేతికి వచ్చిన బొప్పాయి పంట పూర్తిగా రాలిపోవడంతో బొప్పాయి రైతులు కుదేలయ్యారు. బలంగా వీచిన ఈదురుగాలులకు వృక్షాలు సైతం కూలిపోవడంతో నామమాత్రంగా ఉన్న బొప్పాయి కాయల నేలరాలాయి. దీంతో బొప్పాయి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేవలం బొప్పాయిపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించే సామాన్య మధ్యతరగతి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులు చేతికి వస్తాయిలే అనుకున్న తరుణంలో రైతులకు ఈదురుగాలుల వల్ల నిరాశే మిగిలింది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో సేకరించి వివరాల ప్రకారం రామచంద్రాపురం గ్రామంలో 60 ఎకరాల బొప్పాయి పంట ఈదురుగాలులకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అలానే ఉద్యాన శాఖ అధికారులు తక్షణమే దెబ్బతిన్న బొప్పాయి పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు మేకల డేవిడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.